హాయ్ ఫ్రెండ్స్, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ టికెట్స్కి సంబంధించి అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియోలో అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ చూడకపోతే వాటిని కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అకామిడేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అకామిడేషన్ అంటే ఏంటంటే మనకు వసతి. ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మనకు ఉండటానికి ఒక రూమ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. దాన్నే ఇంగ్లీష్లో అకామిడేషన్ అంటారనమాట. ఒక వసతి అనమాట. ఈ మనము ఈ రూమ్స్ అయితే మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలన్నా అసలు ఏ విధంగా చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రతి నెల 24వ తారీఖు రోజున అయితే మనకు ఈ దీనికి సంబంధించి మనకు అకామిడేషన్ కానీ టికెట్స్కి సంబంధించి కానీ ప్రతి నెల 24వ తారీఖు రోజున మనకు ఈ టికెట్స్ అయితే మనం ఆన్లైన్లో అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఆన్లైన్లోనే మీరు అకామిడేషన్కి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఆఫ్లైన్లో కూడా ఇస్తారనమాట అకామిడేషన్ అనేది వసతి. అయితే మనం ఆన్లైన్లో వేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మీరు ఇన్ చెక్ టైం ఎంత ఇస్తారు, అవుట్ చెక్ టైం అంత ఉంటుంది అనమాట. ఇన్ చెక్ టైము అది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ టైంకు తిరుపతికి చేరుకుంటారో ఆ చేరుకునే టైం లోపలనే, అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అయితే ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విధంగా అయితే ఇన్ చెక్ టైం అయితే ఉంటుంది అనమాట. అది గుర్తుంచుకోండి. మీరు ఆ టైం లోపు మీరు వెళ్తే మీకు రూమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు టైం దాటి వెళ్ళిపోయారనుకోండి, మీ యొక్క రూమ్ అయితే మీకు ఇచ్చిన రూమ్ అయితే క్యాన్సల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకోసమే మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే మీరు ఇన్ చెక్ టైం అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో కూడా మనకు రూమ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఆఫ్లైన్లో మనం రూమ్స్ తీసుకోవాలనుకుంటే మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు లైన్లో నిలబడి మీరు కౌంటర్ రాగానే అక్కడ మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డ్ అనేది వాళ్ళకి చూపిస్తే మీకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆ స్లిప్లో మీ యొక్క స్లిప్ నెంబరు, అదేవిధంగా ఆ స్లిప్ నెంబర్కు సంబంధించి రూమ్ నెంబర్ కూడా అక్కడ మానిటర్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద టీవీలు అయితే ఉంటాయి. ఆ టీవీలలో అయితే డిస్ప్లే అయితే చేస్తుంటారు. అదేవిధంగా అక్కడ స్కానర్స్ ఉంటాయి. ఆ స్కానర్లో కూడా మీకు ఏదైతే రసీదు ఇస్తారో ఆ రసీదు అనేది అక్కడైతే దానిపైన ఒక బార్కోడ్ ఉంటుంది. రసీదు పైన, టికెట్ పైన. ఆ టికెట్ పైన మీరు ఏం చేయాలంటే బార్కోడ్ మిషన్ దగ్గర స్కాన్ చేయాలన్నమాట. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ప్రజెంట్ వర్క్ చేస్తున్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చాలామంది అయితే మొబైల్ రెండు సిమ్ములు ఉంటాయి కాబట్టి కొంతమంది పనిచేయని నెంబర్ కూడా ఇస్తారనమాట. అది చాలా తప్పు. ఎందుకంటే మనకు మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ప్రజెంట్ యాక్టివ్లో ఏదైతే సిమ్ ఉందో అది మాత్రమే ఇవ్వండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఒక డిస్ప్లే అయితే చేస్తారు. ఆ నెంబర్ అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏ నెంబర్కు అంటే మీ యొక్క టోకెన్ నెంబర్ ఉంటుంది కదా, టోకెన్ నెంబర్ లేదా టికెట్ నెంబర్ ఉంటుంది కదా, టికెట్ నెంబర్ పైన అక్కడ మీ యొక్క టోకెన్ నెంబర్కు ఏ రూమ్ వచ్చిందో అంతా కూడా అక్కడ మీకు డిస్ప్లే అయితే పడుతుంది. పడ్డ తర్వాత మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీ మొబైల్ కూడా మెసేజ్ కూడా వస్తుందన్నమాట. మీకు ఒకవేళ మాకు రూట్ తెలియదు అంటే అందులో రూట్ మ్యాపింగ్ కూడా ఇస్తారు. దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఆ రూట్ మ్యాపింగ్ అనేది చూసుకుంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ రూమ్స్ అనేవి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల వరకు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల రూమ్ బుక్ తీసుకున్నారనుకోండి, మీరు 500 రూపాయలు డిపాజిట్ కింద తీసుకుంటారు. అయితే 500 ప్లస్ 100 అంటే 600 అయితే తీసుకుంటారనమాట. ఈ 500 అనేవి మనకు టైమింగ్ అయిపోతుంది కదా, టైమింగ్ అయిపోయిన తర్వాత మన డబ్బులు అయితే మనకు అకౌంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం రిపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే మనకు ఒక రూమ్ ఇచ్చారనుకోండి, మనకు ఆ రూమ్ అనేది 24 గంటల వరకు మాత్రమే అందులో ఉండాలన్నమాట. 24 గంటలు దాటిన తర్వాత మనం ఆ రూమ్ కాల్ చేసి రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేయమని వాళ్ళకు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోరన్నమాట. ఎందుకంటే మనకు ఒక రూమ్ అనేది 24 గంటల వరకే ఇస్తారు మనకు. ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేశారనమాట. అదేవిధంగా మీరు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ యొక్క స్లిప్ అనేది వారికి చూపించండి. అక్కడ చూపిస్తే
మీకు అమౌంట్ అంటే మిగిలిన అమౌంట్ రావాలి కదా మీకు. ఏదైతే 500 డిపాజిట్ కింద తీసుకుంటారు కదా, 500 డిపాజిట్ అనేవి మళ్ళీ మీ అకౌంట్లోనే పడతాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు ఏది చేసినా కానీ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి మాత్రమే చేయండి. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ అయితే తీసుకోరన్నమాట అక్కడ. ఎందుకంటే మనకు అకౌంట్లో కూడా మనకు ఫోన్పే గూగుల్ పే చేసామనుకోండి, మన ఐడి ఉంటుంది కదా, ఐడి ప్రకారంగా మనకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా సందేహాలు ఉంటే మాకు కింద రిప్లై ఇవ్వండి, దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే మేమైతే చేస్తుంటాము. థ్యాంక్ యూ.